35 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఓవర్ బ్లీడింగ్ అని వస్తే అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాము. అన్నిటికీ హిస్టెక్టమీ ఒక్కటే ఇండికేషన్ కాదు. ఫస్ట్ అసలు ఎన్ని రోజుల నుంచి బ్లీడింగ్ అవుతుంది, మంత్కి ఎన్నిసార్లు వస్తుంది, ఎన్ని ప్యాడ్స్ మార్చుతున్నారు, క్లాట్స్ ఏమన్నా పడుతున్నాయా, వీటి మీద డిపెండ్ అవుతుంది. వీటికి స్ట్రక్చరల్ కాజెస్, హార్మోనల్ కాజెస్ కూడా ఉంటాయి. స్ట్రక్చరల్ కాజెస్ ఏంటంటే పాలిప్స్ అవ్వచ్చు, ఎడినోమయోసిస్ అవ్వచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. ఇంకొకటి ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటాము, అంటే పొర చాలా ఎక్కువగా ఉన్నట్టు. పెరిమెనోపాజల్ వాళ్ళకి అంటే డేట్స్ ఆగలేదు, మెనోపాజ్ అటైన్ అవ్వలేదు, ఇట్లాంటి వాళ్ళకి స్కాన్లో ఎండోమెట్రియల్ థిక్నెస్ 5 to 12 mm నార్మల్. ఇంతకన్నా ఎక్కువ ఉంటే అప్పుడు బయాప్సీ చేయించుకోవాలి. అదే మెనోపాజ్ అయిపోయింది, డేట్స్ ఆగిపోయినాయి, అయినా సరే లోపల థిక్నెస్, ఎండోమెట్రియల్ థిక్నెస్ పొర ఒకవేళ 4 mm కన్నా ఎక్కువ ఉంది, వాళ్ళకి ఒకేషనల్గా ఆన్ అండ్ ఆఫ్ స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఉంటే డెఫినెట్గా బయాప్సీ చేయించుకోవాలి. స్ట్రక్చరల్ కాజెస్ ఏముంటాయి అంటే పీసీఓడి అయి ఉండొచ్చు. ఇంకా రీసెంట్గా ఏమన్నా అబార్షన్స్ అయిన వాళ్ళకి కూడా పోస్ట్ అబార్టల్ మెనోరేజియా అంటాము, ఆ ఇబ్బంది కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అంటే ఫస్ట్ కాజెస్ చూసుకొని అప్పుడు దాన్ని బట్టి ముందుకెళ్తాము. మనకి హార్మోన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, లేదు ఇంజెక్షన్స్, డిపోట్ ఇంజెక్షన్స్ ఉంటాయి, మెరీనా కానీ ఎమిలీ ఇంట్రాయూట్రైన్ డివైజెస్ ఉంటాయి. లేదు ఇవన్నీ కాదు అంటే ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా హెల్ప్ చేస్తుంది, ట్రీట్మెంట్గా కూడా హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ హిస్టెక్టమీకి వెళ్ళిపోకుండా ముందు దాని కాజ్ రూల్ అవుట్ చేసుకొని అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి.